హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్‌కి ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవారు కానివ్వండి, ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నవారు కానివ్వండి, 4000 వాచ్ అవర్స్ అనేది ఈజీగా ఎలా కంప్లీట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయటం అనేది చాలా కష్టమైన పని ఏమీ కాదు. అది కొంచెం తెలివిగా చేస్తే ఈజీగా అయిపోతుంది. అది ఎలానో లైవ్‌లో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. ఇందులోనే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తూ ఉంటాను. అవి ఫాలో అయ్యారంటే మీరు కూడా ఈజీగా 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మానిటైజేషన్ కూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా వీడియో‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మా ఛానెల్ చూసి సబ్స్క్రైబ్ చేయనుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా అంటూ ఉంటారండి. 4000 వాచ్ అవర్సే కదా! 4000 వాచ్ అవర్స్ ఇంటూ 60 ఎంతండి? 2,40,000. 2,40,000 వ్యూస్ రావాలి. దీనికి ఒక్కొక్క వీడియోకి 3 నిమిషాల యావరేజ్ డ్యూరేషన్ తీసుకున్నట్టయితే 80,000 వ్యూస్ వస్తే సరిపోతుంది. ఈజీగా మానిటైజేషన్ అవుతుంది. మీకు 1 మంత్‌లోనే అయిపోతుందని చెప్తూ ఉంటారు. కానీ ప్రాక్టికల్‌గా మనం ఒక వీడియో పెడితే 5, 10 లేదా 50, 100 వ్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు 80,000 వ్యూస్ రావాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? కాబట్టి అలా రాంగ్ కాలిక్యులేషన్స్ వేసుకోమాకండి. మీరు చేసే వీడియో ఎన్ని నిమిషాలు పెట్టాలి? ఎన్ని నిమిషాలు పెడితే త్వరగా మానిటైజేషన్ అవుతుంది? ఇలాంటివన్నీ ప్రాక్టికల్‌గా లైవ్‌గా మీకు చూపిస్తాను. ఏది ఫేక్ ఉండదండి. ప్రతిదీ ప్రాక్టికల్‌గానే మీకు చెప్తాను, చూపిస్తాను. ఎప్పుడైనా సరే వాచ్ అవర్ అనేది ఆర్గానిక్‌గా వస్తేనే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అలా వచ్చిన వాచ్ అవర్‌కి తర్వాత కూడా ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. అలాగే మనకు వాచ్ అవర్ వస్తుందంటే దాంతో పాటుగానే సబ్‌స్క్రైబర్స్ కూడా వస్తూ ఉంటారు. ఆ సబ్‌స్క్రైబర్స్ కూడా జెన్యూన్‌గా వచ్చుంటారు కాబట్టి, మన వీడియోస్ అనేది మానిటైజేషన్ తర్వాత కూడా ప్రాబ్లమ్ లేకుండా ఆడియన్స్ అనేవాళ్ళు కంటిన్యూ అవుతారు. అదే మనం బయట పర్చేజ్ చేసినట్టయితే వాచ్ అవర్‌ని, ఆడియన్స్ అనేవాళ్ళు ఇప్పుడుంటారు. తర్వాత వెళ్ళిపోతారు. మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఒక్క రూపాయి కూడా రాకుండా ఉంటుంది. పేరుకి మానిటైజేషన్ అవుతుంది కానీ, ఇప్పుడు వాచ్ అవర్స్‌కి ఎంతైతే కష్టపడుతున్నామో, అంతకన్నా ఎక్కువగా కష్టపడాలి మానిటైజేషన్ తర్వాత. ఎందుకంటే, మనం మానిటైజేషన్ అనేది కొనుక్కున్నాం కాబట్టి. అదే మీకు ఆర్గానిక్‌గా వచ్చినట్టయితే, మీకు రెవెన్యూ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వాచ్ అవర్ త్వరగా కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలి? ఇదే అందరి మైండ్‌లో ఉన్న క్వెషన్. వాళ్ళు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటారు గానీ, ఎలా చేయాలని ఎవరు ఆలోచించరండి. వాచ్ అవర్ త్వరగా కంప్లీట్ అవ్వాలా? దానికి ఏం చేయాలి? ఏం చేయాలి అంటారు కానీ, ఏం చేస్తాను అనేది చూడరు. ముందుగా చేసే మిస్టేక్ ఏంటంటే, ప్రతి ఒక్క క్రియేటర్ కూడా ఒక వీడియో తీస్తారు. ఆ తీసే వీడియో మినిమమ్ 5 మినిట్స్ పెడతారా అంటే పెట్టరు. 2 నిమిషాలు, 3 నిమిషాలు పెడతారు. అలా పెట్టినట్టయితే మీకు 1 ఇయర్ కాదండి 2 ఇయర్స్ అయినా మానిటైజేషన్ అవ్వదు. మినిమమ్ వీడియో అనేది అబోవ్ 8 మినిట్స్ ఉంటేనే లాంగ్ ఫార్మ్ వీడియోస్ 8 మినిట్స్ అబోవ్ ఉంటేనే మానిటైజేషన్ అనేది 1 ఇయర్‌లో కంప్లీట్ అవుతుంది. అది మీకు లక్కీగా వైరల్ వీడియో అయినా తగిలినట్టయితే మీకు వితిన్ 1 మంత్‌లో కావచ్చు, 1 డేలో కూడా అవ్వచ్చు. అది చెప్పలేం. కానీ మీరు రెగ్యులర్‌గా 8 నిమిషాల నుంచి పైన పెట్టారనుకోండి లాంగ్ ఫార్మ్ వీడియోస్ వితిన్ 1 ఇయర్‌లో ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. ఇప్పుడు మీకు లైవ్‌లో చెప్తా అన్నా కదండీ! ఒక 2 మినిట్స్ వీడియో పెడితే ఎన్ని రోజులు పడుతుంది? 3 మినిట్స్ వీడియో పెడితే ఎన్ని రోజులు పడుతుంది? 8 మినిట్స్ పెడితే, 5 మినిట్స్ పెడితే, 6 మినిట్స్, 10 మినిట్స్ పెడితే మనకి ఎన్ని రోజులు పడుతుందనేది మీకు లైవ్‌లో ప్రాక్టికల్‌గా ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నానండి. పక్కనే చూడండి. ఇది నా ఇంకో ఛానెల్ అండి. ఆల్రెడీ ఈ ఛానెల్ మానిటైజేషన్ అయింది. కాబట్టే ప్రాక్టికల్‌గా మీకు నేను చూపియగలుగుతున్నాను. నేను కూడా ఈ ప్రొసీజర్‌ని ఫాలో అయ్యాను. ఆర్గానిక్‌గా మానిటైజేషన్ కంప్లీట్ చేశాను. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా కంప్లీట్ అయింది. కాబట్టి మీకు ఇంత క్లారిటీగా చెప్పగలుగుతున్నాను. ముందుగా మనం 3 మినిట్స్ పెట్టినట్టయితే వీడియో ఎలా ఉంటుందనేది ఇప్పుడు చెప్తాను. ఇది చూసారా? అరుణాచలం టెంపుల్ కీ ఫర్ డొనేషన్ అని మొన్న పెట్టాను. 3 మినిట్స్ అండి. యావరేజ్ 3 మినిట్ 21 సెకండ్స్ వీడియో ఇది. దీనికి యావరేజ్ డ్యూరేషన్ వచ్చి చూడండి. యావరేజ్ డ్యూరేషన్ అనేది 1.06 సెకండ్స్ ఉంది. అంటే ఆల్రెడీ ఇంత మనం పెట్టిందే వీడియో 3 మినిట్స్ కాబట్టి యావరేజ్ అనేది 1 మినిట్ కన్నా తక్కువ. ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ చాలా బావుంది. అయినా కానీ వీడియో అనేది వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్ళటం లేదు అంటే
ఇక్కడ చూడండి మీరే. వ్యూస్ ఉన్నాయి. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఉంది. కానీ యావరేజ్ డ్యూరేషన్ అనేది లేదు. ఇలా యావరేజ్ డ్యూరేషన్ లేకపోవటం వల్ల వీడియో అనేది డౌన్ అయిపోతుంది. ఈ వీడియోని ఎవరు వాచ్ చేయట్లేదనేసి యూట్యూబ్ ఆల్గారిథం అనేది ఇంకొకరికి సజెస్ట్ చేయదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ వాచ్ అవర్ ఎక్కువ రావాలన్నా యావరేజ్ డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఇక్కడ వీడియో లెంత్ అనేది ఎక్కువగా పెట్టాలి. ఇంకా ఇలా డిఫరెంట్ ఒకటే వీడియో కాదండి. డిఫరెంట్ వీడియోస్ ఒక 10 వీడియోస్ చెప్తాను. మీరు ఇదే కదా అని స్కిప్ చేయకండి. అన్నీ చూడండి. ప్రాక్టికల్ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటుంది. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు రెండోదండి మజ్జిగ చారు. ఇదొచ్చేసి 4.20 సెకండ్స్. దీనిలో చూడండి అది 3 మినిట్స్ పెట్టాం కాబట్టి డౌన్‌ఫాల్ ఉంది. ఇది 4 మినిట్స్ పెట్టాం కాబట్టి యావరేజ్ డ్యూరేషన్ అనేది బాగానే ఉంది. బాగానే అంటే ఎంగేజ్‌మెంట్ చూడండి 1.49 సెకండ్స్ ఉంది. కొంచెం ఎవరైనా తక్కువగా చూసినట్టయితే వెంటనే డౌన్ అయిపోతుంది. ఇది కూడా యావరేజ్ డ్యూరేషన్ రాదు. ఇలా 1 మినిట్, 2 మినిట్స్ ఉంటే వాచ్ అవర్ అనేది త్వరగా కంప్లీట్ చేయలేము. వాచ్ అవర్ అనేది ఎక్కువగా ఉండాలంటే యావరేజ్ డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటేనే త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది మైసూర్ పప్పు 5 నిమిషాలు పెట్టాను. 5 నిమిషాలు పెడితే మనకిక్కడ వచ్చింది 2 మినిట్స్ అబోవ్ వచ్చింది. యావరేజ్ డ్యూరేషన్ అంతా బావుంది. దీనికి వాచ్ అవర్ కూడా బావుంటుంది. అలాగే ఇంకొకటి ఇక్కడ 5 మినిట్స్ ఈజీ ఒత్తులు. కార్తీక మాసం కదండీ! ఒత్తులు వీడియో పెట్టాను. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కానీ వాచ్ అవర్ చూడండి యావరేజ్ డ్యూరేషన్ చూడండి 1.59 అంటే బిలో 2 మినిట్స్ ఉంది. మనకి ఎన్ని వ్యూస్ పోయినా గానీ వాచ్ అవర్ అనేది కంప్లీట్ అవ్వదండి. ఎందుకంటే లెంత్ లేదు వీడియో. వీడియో ఎప్పుడైతే లెంత్ ఉంటుందో ఆడియన్స్ కూడా ఎక్కువ సేపు మనం ఒక 10 మినిట్స్ వీడియో పెట్టామనుకోండి వాళ్ళు 50% చూసినా గానీ 5 మినిట్స్ యావరేజ్ వస్తుంది. మీరు పెట్టిందే 5 మినిట్స్ వీడియో అయితే వాళ్ళు యావరేజ్‌గా చూస్తే 1 మినిటే వస్తది. అప్పుడు మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా 1 మినిటే యాడ్ అవుతుంది కాబట్టి వాచ్ అవర్ అనేది రాదు. ఇక్కడ చూడండి నాకు 635 వ్యూస్ వచ్చాయి. ఎంగేజ్‌మెంట్ వచ్చేసి 1.59 ఉంది. వాచ్ అవర్ వచ్చేసి 20 అవర్సే ఉంది. యాక్చువల్‌గా ఇదే మీరు ఒక 10 మినిట్స్ పెట్టినట్టయితే 40 అవర్స్ వాచ్ అవర్ వచ్చేది. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ చెప్పా కదండీ! ఇప్పుడు చూడండి అబోవ్ 8 మినిట్స్. 8 మినిట్స్ వీడియో అండి ఇది. 8 మినిట్ 11 సెకండ్స్ వీడియో. దీనికి యావరేజ్ డ్యూరేషన్ చూడండి 2.31 ఉంది. ఇప్పుడు ఇది కారప్పొడి. ఇది 8.28 సెకండ్స్ అండి. దీన్ని చూడండి ఎంతుంది యావరేజ్ డ్యూరేషన్ 3 మినిట్స్ ఉంది. 3 మినిట్స్ ఉంది. చూసారా? ఇందాక 4 మినిట్స్, 5 మినిట్స్ పెడితేనేమో 1 మినిట్ ఉంది. ఇక్కడ 8 మినిట్స్ పెడితే 3 మినిట్స్ యావరేజ్ ఉంది. ఒక్కళ్ళు చూసినా 3 మినిట్స్ అంటే 10 మంది చూస్తే, అలా 100 మంది చూస్తే, ఇలా లెంత్ ఎక్కువ పెట్టడం వల్ల మనకి ఫాస్ట్‌గా గ్రో అవుతామండి. యావరేజ్ డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనకు ఒకవేళ వ్యూస్ ఎక్కువ పెరుగుతున్న కొద్దీ యావరేజ్ డ్యూరేషన్ తగ్గినా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. డౌన్‌ఫాల్ అయితే అవ్వదు కాబట్టి వీడియో అనేది లాంగ్ రన్‌లో వెళ్తూ ఉంటుంది. నేను అన్ని అబోవ్ 8 మినిట్సే చూపిస్తా అండి. ఇది చూడండి 8.46 ప్రాన్ పికిల్ రెసిపీ. ఇది చూడండి 3.22 ఉంది. అంటే 8 మినిట్స్ అబోవ్ పెడితే ఏదైనా సరే 3 మినిట్స్ మినిమమ్ వాచ్ చేస్తారు. అప్పుడు వాచ్ అవర్ అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దీనికొచ్చిన వ్యూస్ తక్కువే ఉన్నాయి. కానీ మన వాచ్ అవర్ చూడండి 12 అవర్స్ వచ్చింది. వ్యూస్ తక్కువున్నా వాచ్ అవర్ ఎక్కువొస్తది. ఎందుకంటే యావరేజ్ డ్యూరేషన్ ఎక్కువుంటుంది కాబట్టి. ఒకవేళ ఇంప్రెషన్స్ ఎక్కువయ్యి యూట్యూబ్ వాళ్ళు పంపిస్తున్నప్పుడు మనకి యావరేజ్ డ్యూరేషన్ తగ్గినా కానీ ఎంత తగ్గినా కానీ 2 మినిట్స్ కన్నా ఎక్కువగా తగ్గదు. 2 మినిట్స్ ఉందంటే డౌన్‌ఫాల్ అసలే చూపిచ్చదు. యారో మార్క్ రైజింగ్‌లోనే ఉంటుంది కాబట్టి ఈ వీడియో అనేది యావరేజ్ డ్యూరేషన్ బావుంది కాబట్టి ఆల్గారిథమ్‌కి అర్థమయ్యి యూట్యూబ్ అనేది ఇంకా పంపిస్తూనే ఉంటుంది. అదే మీరు 3 మినిట్స్ బిలో పెడితే యావరేజ్ డ్యూరేషన్ అనేది డౌన్‌ఫాల్ చూపిచ్చి, ఈ వీడియో ఎవరు చూడట్లేదని చెప్పేసి ఇక్కడే ఆపేస్తుంది. ఇది చూడండి 9 మినిట్స్ పెట్టాను. కాకరకాయ పచ్చడి. కరివేపాకు పచ్చడి. 3.34 వ్యూస్ వచ్చేసి 310 ఉన్నాయండి. వాచ్ అవర్ చూడండి 18 మినిట్స్ ఉంది. 300కి 18 మినిట్స్ ఉంది. ఎందుకంటే యావరేజ్ డ్యూరేషన్ ఉంది కాబట్టి. ఇదేంటి సోది అనుకోమాకండి. ఒక్కటే వీడియో చూపిచ్చి ఇట్లుంటదని చెప్తే అర్థం చేసుకోరు. కాబట్టి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి 11 మినిట్స్ వీడియో అండి ఇది. బ్లూ ఘీ రైస్. మీరు కంటెంట్ ఏదైనా అవ్వనివ్వండి. లెంత్ ఎక్కువున్నప్పుడు వాళ్ళు 50% చూస్తారు కాబట్టే యావరేజ్ డ్యూరేషన్ వస్తుంది మనకి. 3.43 చూడండి ఇంకా రైజింగ్‌లోనే ఉంది. మనకొచ్చింది 250 వ్యూసే. కానీ ఇక్కడ వాచ్ అవర్ ఎంతొచ్చుంటదనుకున్నారు?
15 అవర్స్ వచ్చింది. చూసారా? 15 అవర్స్. 250 మెంబర్స్‌కే 15 అవర్స్ వచ్చిందంటే ఇంపాసిబుల్ అండి అది. ఎందుకంటే ఇది పాసిబుల్ అయింది లెంత్ ఎక్కువ ఉండటం వల్లే పాసిబుల్ అయింది. ఇంకా చాలా అండి చూపియమంటారా? ఇది చూడండి. పెసరపప్పుతో గులాబ్ జామ్ 8.51 అంటే బిలో 9 మినిట్స్. అయినా కానీ 3.21 ఉంది. మీరు ట్రెండింగ్ టాపిక్ చేశారనుకోండి, అదే లాంగ్ వీడియోలో లెంత్ ఎక్కువ పెట్టి యావరేజ్ డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే మొన్న ఒక వీడియో చేశానండి. ఇది కొత్త ఛానెల్‌లో. ఇది చూడండి. 37 వ్యూస్. లెంత్ వచ్చేసి 20 మినిట్స్ పెట్టాను. లెంత్ 20 మినిట్స్ వీడియో లెంత్. యావరేజ్ డ్యూరేషన్ ఎంతుండాలి? మీరే చూడండి. వాచ్ అవర్ వచ్చి 5.6 వచ్చింది. ఎంగేజ్‌మెంట్ చూడండి. యావరేజ్ డ్యూరేషన్ వచ్చి 8.9 మినిట్స్. 8.58 అంటే మినిమమ్ 9 మినిట్స్ ఉందండి యావరేజ్ వ్యూ డ్యూరేషన్. ఒక 100 మంది చూసారనుకోండి. ఎంతొస్తది వాచ్ అవర్ మీరే కాలిక్యులేట్ చేసుకోండి. 2,40,000 బై 8 మినిట్స్. ఒక వీడియో యావరేజ్ డ్యూరేషన్ 8 మినిట్స్ అంటే 30,000 వ్యూస్ రావాలి. 30,000 బై 365 డేస్ టైం ఉంటుంది మనకి. ఏస్తే 82 వ్యూస్ రావాలి. పర్ డేకి 82 వ్యూస్ రావాలి. యూట్యూబ్ వాళ్ళు ఒక 20 వ్యూస్ పంపించారనుకోండి. మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రకరకాలుగా షేర్ చేసి ఇంకొక 50 వ్యూస్ సంపాదించుకోలేమా? సోషల్ మీడియాలో ఒక 10 వచ్చినాయనుకోండి. వాట్సాప్ గ్రూప్‌లో ఒక 10 వచ్చినాయనుకోండి. ఫేస్‌బుక్‌లో ఒక 10 వచ్చాయనుకోండి. ఫ్రెండ్స్ ఒక 10 చూసారనుకోండి. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క మొబైల్ ఉంటుంది. ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే 4 మొబైల్స్ ఉంటాయి. ఒక్కొక్క మొబైల్‌లో 2 టైమ్స్ చూసుకోవచ్చు. 4 2 జా 8, 10 ఈజీగా అయిపోతుంది కదండీ ఇక్కడ 80 వ్యూస్ అనేది. నేను ఈ వీడియో ఒక్క వీడియోకే చెప్పా. మీరు 365 డేస్‌లో ఒక వీడియోతో కాదు గదా! నెలలో ఒక 10 వీడియోలు చేస్తారు. ఈ వీడియోకొచ్చేది ఈ వీడియోకొస్తుంది. ఇంకా మిగిలినవి కూడా అదే వేలో చేసుకుంటూ వెళ్లారనుకోండి. మీకు 365 డేస్‌కో కాదండి 1 మంత్‌లో అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకునేది ఒక్కటే పాయింట్. ఏంటంటే లెంత్. వీడియో లెంత్. వీడియో ఇంత లెంత్ పెడితే కొత్తగా వచ్చాం కదా! ఎవరు చూస్తారు అని మాత్రం అనుకోకండి. ఎవరు చూసినా చూడకున్నా కంటెంట్ అనేది బాగుంటే అందరూ చూస్తారు. మీరు యూజ్‌ఫుల్‌గా ఉండే వీడియోని పెట్టండి.